మమ్మీ, ఏందిరా నువ్వు యుఎస్కి వచ్చే ముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నావు కదా? తీసుకున్నా. యుఎస్కి వస్తున్నాను కార్ నడుపుతా అని చెప్పేసి, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నడపలేదు ఎందుకు? ఇక్కడికి వచ్చినాకనా ఈడ కొంచెం రూల్స్ ఎక్కువనే ఉన్నాయిరా, అవన్నీ చూసేసరికి వద్దులే అనుకున్నా. ఆ, ఏం రూల్స్ ఏం అబ్జర్వ్ చేసినావు ఇక్కడ డిఫరెన్స్ ఇండియా దానికి? అక్కడికి ఇక్కడికి అంటే ఇక్కడ చాలా పెద్ద రోడ్లు, 4 లేన్లు ఉన్నాయి. ఇంకా అసలు ఎవరి లేన్ లో వాళ్ళే వెళ్తారు. ట్రాఫిక్ పోలీస్ అంటే ఎక్కడ కనబడరు గాని మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వెంటనే పోలీస్ ప్రత్యక్షమవుతారంట. మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఇంకా అసలు హారన్ అంటూ వినబడదురా ఎక్కడ కూడా. అస్సలు నేనైతే ఎప్పుడు చాలా రేపు గమనించినా గానీ ఏదో ఒక సందర్భంలో వినుంటాను. ఇంకోటి ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకో, చూస్తుంటాం ఇప్పుడు నీతో పాటు వెళ్ళినప్పుడు పక్క కాపుంటే వెహికల్స్, వాళ్ళు పక్క కాపి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారంట. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే ఎమర్జెన్సీగా పంపించేసి ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిచి అదంతా ఉంటుందంట. కానీ మనకు ఇంకొకటి ఇండియాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఒక 2 నిమిషాలు కూడా ఆగకుండా అట్లా పక్క నుంచి ఎట్లా వెళ్దామా అని చెప్పేసి ట్రై చేస్తారు. అవును. ఇంకా అసలు ఇక్కడనే మొత్తము అన్ని 4 వీలర్స్ కదా, ఒక సిస్టమేటిక్ వెళ్తాయి. ఇక అక్కడ బండ్లు ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి అయినా దూరొచ్చు అన్న ఉద్దేశంతోనే అట్లా పోతుంటారు. నేను ఈ డిఫరెన్స్లు అయితే గమనించాను ఇక్కడ. ఓకే, నైస్, సరే.